నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎన్నికలప్పుడేమో రైతు జపం, నేడేమో అన్నదాతపై నిర్లక్ష్యం. తెలంగాణలో పరిస్థితి ఇది. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న భూభారతి అక్రమాలకు అడ్డాగా మారింది. దర్జాగా సర్కార్ ఖజానాకు కేటుగాళ్లు కన్నవేశారు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా కష్టజీవుల తలరాతలు మారటం లేదు. అటు రుణమాఫీ కోసం కొందరు న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇటు రైతు భరోసా కోసం మరికొందరు నిరీక్షిస్తున్నారు. అయితే శాటిలైట్ సర్వే అంటూ కొర్రీలు పెడుతోంది రేవంత్ ప్రభుత్వం. దీంతో సర్కార్ సాయం అందని ద్రాక్షగానే మారింది. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు అన్నదాతలు. తాజాగా వేర్వేరు చోట్ల 3 ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకీ రైతులను కాపాడే మార్గాలేంటి? సాగు సంక్షోభానికి అసలు కారకులెవరు? రైతు రాజు అవ్వాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎలాంటి విధానాలు అవలంబిస్తే సమస్యలను తరిమి కొట్టచ్చు? రైతుకేది భరోసా? దీనిపైన ఇవాళ స్పెషల్ డిబేట్. ఆరుగాలం శ్రమించే రైతులకు అన్నీ కష్టాలే. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకులు ఊదరగొడుతున్న క్షేత్రస్థాయిలో తిప్పలు తప్పడం లేదు. మళ్లీ పాత రోజులు వచ్చాయి, మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్నదాతలకు ఎరువుల కరువు వచ్చింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో కష్టజీవులకు శాపంగా మారింది. ఇక రుణమాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు పెట్టుబడి సాయానికి పాతరేయడం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అంటున్నారు రైతు సంఘాల నేతలు. తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం ఆగటం లేదు. అప్పుల బాధతో ఒకే రోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన కోడెల సదానందం, మెదక్ జిల్లా బతుకమ్మ తండాకు చెందిన దేవ్సోత్ సర్వేష్, ఆదిలాబాద్ జిల్లా పిట్గావ్ గ్రామానికి చెందిన జాదవ్ అంకుష్ మృతితో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతన్నల మృత్యు ఘోషతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఒకే రోజు 3 అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత ఆందోళనకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలే నిదర్శనమన్నారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం. ఇప్పటికే ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతున్నా అనేక చోట్ల అన్నదాతలు తిప్పలు పడుతూనే ఉన్నారు. రుణమాఫీ కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అలాగే యాసంగి పనులు జోరందుకోవడంతో పెట్టుబడి సాయం కోసం ఆశగా చూస్తున్నారు రైతులు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పంపిణీపై స్పందించడం లేదు. శాటిలైట్ సర్వే రిపోర్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడం, సాగు భూములను గుర్తించే ప్రక్రియ పూర్తి కాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు యూరియా కొరతను తగ్గించేందుకు ఆన్లైన్ ద్వారా రైతులే నేరుగా తమ పంటకు కావలసిన ఎరువును బుక్ చేసుకునే ఆప్షన్ను ప్రభుత్వం కల్పించింది. యాప్ను తీసుకొచ్చినా యూరియా కోసం కష్టాలు తప్పడం లేదు. మార్కెట్లో దళారులు, వ్యాపారులు యూరియా ధరను భారీగా పెంచేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక ధరణి ప్లేస్లో తీసుకొచ్చిన భూభారతి అక్రమాలకు అడ్డాగా మారిందా? సాంకేతిక లోపాలు అక్రమార్కులకు వరవలా మారుతున్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. తాజాగా 3,90,00,000 ప్రభుత్వ ఖజానాకు కన్నమేసిన ముఠా వ్యవహారం బయటపడింది. జనగాం, యాదాద్రి జిల్లాల్లో ల్యాండ్ స్కామ్ ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సాంకేతిక లోపాలను తమకు అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన కేసులో 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు మొబైల్ అప్లికేషన్ ద్వారా తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తర్వాత నకిలీ చలాన్లతో అసలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఆరుగాలం శ్రమించిన రైతుకు అడుగడుగునా గండాలే. పండించిన పంట చేతికొచ్చిందని మురిసిపోయేలోపే దాన్ని అమ్ముకోవడం పెద్ద సవాల్గా మారింది. పంట కొనే నాథుడే కరువయ్యాడని అన్నదాత ఆపసోపాలు పడుతున్నాడు. అదును చూసి మధ్యవర్తులు రైతు రెక్కల కష్టాన్ని తక్కువ ధరకే దోచుకుంటున్నారు. గిట్టుబాటు కాని వ్యవసాయం, కౌలు రైతులకు దక్కని బ్యాంకుల రుణ సాయం, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులు, పెరిగిన ఫర్టిలైజర్స్ ధరలతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రైట్, ఇవాళ ఉన్నటువంటి రైతు పరిస్థితి